హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఇది లాస్ట్ సాటర్డే అండి. అప్పటిది వీడియో కాకపోతే లేట్ అయింది పోస్ట్ చేయడానికి. మా పాప బర్త్డే అని చెప్పాను కదా, ఆ రోజుదనమాట. అస్సలు అవ్వలేదు పోస్ట్ చేయడానికి. ఇదిగోండి బర్త్డే గర్ల్ వచ్చేసింది. తనది ఇది మార్నింగ్ అవుట్ఫిట్. మామూలుగా స్కూల్ ఉందని చెప్పి ఎర్లీగా రెడీ చేసేస్తున్నాను. పాపం తను కూడా చాలా అరేంజ్మెంట్స్ చేసుకుంది కదా, బర్త్డే స్కూల్ ఉందని చెప్పి బర్త్డే కానీ. ఇప్పుడే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలోనే మెసేజ్ వస్తుంది. అప్పుడంటే ఆ 3 days మనకి వరుసగా వర్షాలు పడ్డాయి కదా, అందుకని చెప్పి ఆన్లైన్ క్లాస్ పెట్టేశారు. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నాకు వీడియో తీయడం అవ్వలేదు. ఎందుకంటే మరి నా ఫోన్లోనే క్లాస్ వింటుంది అనమాట. సో ఇంకా అది మార్నింగ్ బ్లాగ్ ఆపేసి ఈవినింగ్ తీసాను. ఇదండి మార్నింగ్ అంతా క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ అని చెప్పి పాపం గుడికి కూడా వెళ్ళలేదు. మార్నింగ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గుడికి వెళ్ళాలి. అస్సలు వర్షం ఆగట్లేదండి. పాపం దాని ఫ్రెండ్స్ని కూడా పిలిచింది, ఎవ్వరూ రాలేదు. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళైనా ఎలా రాగలరు వర్షంతో. ఒక్కరు రాలేరు, వాళ్ళ పేరెంట్స్ తీసుకురాని వర్షం అస్సలు తగ్గట్లేదు. అందుకని ఈసారి తను ఒక్కదాయే. కనీసం మా ఫ్లాట్స్లో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పిల్లలు ఎవరు ఉండరు, ఎందుకంటే ఫస్ట్ మేమే దిగాం కాబట్టి. ఇంకా వస్తున్నారు ఒక్కొక్కరున. సో మేము నలుగురమే అలాగా సింపుల్గా అయిపోయింది బర్త్డే ఈసారి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామని చెప్పాను కదా. గుడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము 6:30కి. అటు నుంచి అలాగా టిఫిన్ చేసి వచ్చేసాము. మా చిన్నోడికి ఆ ఫైర్ క్యాండిల్ అంటే భయం అండి. అదే ఆ క్రాకర్స్లో వస్తుంది కదా, అది వెలిగించినోడు మాత్రం ఉండడు. కేక్ కటింగ్ మాత్రం వచ్చేస్తాడు, ఎందుకంటే క్రీమ్ అంటే వాడికి చాలా ఇష్టం. వాడి కేక్ కట్ చేసుకుండానే ఇటు మధ్యలో ఒక్కొక్క బయట తీసేస్తుంటాడు. ఆ ఫ్లవర్స్ కేక్ అది చాలా ఇష్టం. కేక్ ఎలా ఉందో కూడా చెప్పలేదు. ఆ రోజు బుక్ చేశాను అన్నాను కదా, బేకర్ క్యాజువల్లో అనుకున్నాం, కాదట ఇది బ్యాకర్స్ డైన్లో బుక్ చేశారంట. అది కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది. చాకో చిప్స్ది బాగుంది. నెక్స్ట్ అక్కడ కేక్ కట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు, బ్లాస్ట్ అండి. అస్సలు అవ్వలేదండి. ఎంత ట్రై చేస్తున్నాను. మామూలుగా నాకు అది చేయటం రాదు, కానీ ఏదో అది దాని యారో మార్క్స్ ఇచ్చారు, తిప్పుతుంటే తిరగదే, వంగిపోతుంది. దాని తర్వాత అసలు అవి పడుతూ ఉంటే వీడియో ఫొటోస్కైనా చాలా బాగుంటుంది కదండి. వాళ్ళ డాడీకి 2 తెమ్మంటే ఒకటే తెచ్చారు, ఎందుకంటే ఆయనకి అది నచ్చదు. ఏదో నా బాధపడలేక ఒకటి తెచ్చారు, అది కూడా పని చేయలేదు. కనీసం ఫాగ్ స్ప్రే ఉంటుంది కదండి, స్నో స్ప్రే ఏదో, అది తెమ్మన్నాను, అది తేలేదు. 2 అవ్వలేదు. ఏదో సింపుల్గా అలా అయిపోయినట్టుంది. దాని తర్వాత చూడండి, నేను నార్మల్గా దాన్ని మూత ఓపెన్ చేసి అది జల్లుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే కనీసం ఫొటోస్ కోసమైనా. వాళ్ళ అక్క కోసం ఇవి ట్రై చేస్తాడట, దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. అస్సలు అవ్వలేదు. అదేంటో మరి ఎలాంటిది ఇచ్చాడో ఏటో కానీ వంగిపోతుందండి. అట్ట తిప్పుతుంటే అది బెండ్ అయిపోతుంది. చెత్త వెధవ, అనవసరంగా స్పాయిల్ చేశాడు మొత్తం. అవునండి, నేను అలా వేస్తుండే కనీసం ఫొటోస్కైనా అది బాగా అంటే అది ఉంటే బర్త్డే అన్న ఇది ఉంటుందని నా ఫీలింగ్. ఆ చమ్కీస్ అవి పడినట్టు ఫొటోస్కి బాగుంటుంది అని చెప్పి నేను అలా మెయింటైన్ చేస్తే వాళ్ళ డాడీ తీశారు కొన్ని ఫొటోస్. ఓకే అనిపించింది. చూడండి, ఇది ఫోటో ఇద్దాం అంటే వాడికి చిరాకు వచ్చి వాడు వెళ్ళిపోతున్నాడు కేక్ తినడానికి. వాళ్ళ తమ్ముడు వాడికి అస్సలు ఆగండి, నువ్వు పెట్టేదైతే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అన్నట్టు వచ్చేస్తాడు. ఇలా అయిపోయింది మా చోటుడు బర్త్డే. అంటే కేక్ కటింగ్ వరకు ఇలా అయింది. ఇప్పుడు గుడికి బయలుదేరాలి. ఇంకా ఏవో ఫొటోస్ అంటే వాళ్ళ డాడీ దెబ్బలాడుతున్నారు, లేట్ అయిపోతుంది పదని అని చెప్పి బయలుదేరిపోయాం. కాకపోతే గుడి రష్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఖాళీగా ఉందండి. దర్శనం చాలా బాగా అయింది. కృష్ణాష్టమి అయింది కదండి, ఆ ముందు వారం. ఇంకా ఆ అవతారంలోనే ఉన్నారు స్వామి. ఫస్ట్ మేము చూసి కన్ఫ్యూజ్ అయ్యాం, స్వామివారైనా కాదా అని చెప్పి. తర్వాత వేరే ఒక ఆవిడ చెప్పారు,
కృష్ణాష్టమి అయింది కదండి, ఆ అవతారంలోనే ఉన్నారు ఇంకా అని చెప్పి ఓకే అనుకున్నాం. దర్శనం చాలా బాగా అయింది. మా చిన్నోడికి బొట్టు పెట్టించారు వాళ్ళ డాడీ. ఇంకా బయలుదేరిపోతున్నాం. బయలుదేరుతూ ప్రసాదం ఇచ్చారు, తీసుకున్నాం. ప్రసాదం చాలా బాగుంది. తినేసాక ఇప్పుడు అలాగా బీచ్ వైపు ఒక రౌండ్ వేసి, అంటే బీచ్ దగ్గరికి వెళ్ళంలేండి, దిగము, వాళ్ళ డాడీ దిగనివ్వరు, అస్సలు ఆపరు. కాకపోతే అలాగా ఒక కారులోనే తిరిగాము, ఒక గంట తిరిగేసి బయటే టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాము రిటర్న్. కాకపోతే పానీపూరి అన్నది కండి వర్షాలకు వద్దామని నేను రేపు తెస్తాను, లేదంటే ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేశాను. బాగోదు కదండి, బయట తెగ వర్షాలు పడుతున్నాయి. అయినా ఎందుకో నచ్చలేదు. మామూలుగా అయితే తింటాం, బయటే తింటాం. పానీపూరి అంటే మా ఇద్దరికి పిచ్చే. కాకపోతే అవ్వలేదు. ఇవ్వండి బయటే టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చాక నా పరిస్థితి చూడండి. అవన్నీ నేనే క్లియర్ చేస్తున్నాను అండి. చీపురుతో అయితే ఎగిరిపోతాయని వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.